మీకే కాదు, ఈ లోకానికే ఒక రక్షకుడుగా కాబోతూ ఉన్నాడు. అంత నాలెడ్జ్ ఆ పిల్లవాడికి ఉందని చెప్పాడు. తర్వాత ఏమయ్యాడు? స్వతంత్ర పోరాటంలో గాంధీని నువ్వు ఆపవయ్యా అని ఉపన్యాసం అన్నాడు. నెహ్రూని, ఓ పండిత్ నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో మాకు అర్థమైంది, చాలు. సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆగు తర్వాత మాట్లాడదాం. ఇదిగో ఇక్కడ ఈయన మందలిస్తున్నాడు చూడండి. రై తోటే చాలు, మీరు తరతరాలుగా నా కులం మీద, నా దళితుల మీద మీరు చేసినటువంటి మానసికమైన దాడి ఎక్కడైనా ఆపకపోతే మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకున్న పోరాట ఫలితమే మనం అందరం కూడా ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటాం. హీ నెవర్ కేర్స్. ఆయన ఈ దేశంలో పేదవాడు చదువు కోసమే కాదు, సముద్రంలో నావిగేషన్ ఎలా ఉంటుందో, ఆకాశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా ఉంటుందో, ప్రాజెక్టులు ఎలా ఉంటాయో, కార్మికులు ఎలా ఉంటారో, మనుషుల్లో వాళ్ళకి తేడా ఏంటి, వీళ్ళకి కావాల్సిన హక్కులేంటి, ఈ హక్కుల కోసం ఆయన పెద్ద పెద్ద వాళ్ళతోటి పోరాడి వీళ్ళతోటి ఊరక మాట్లాడితే సరిపోదు, అవన్నీ గాల్లే పోతాయి అని తనకి వచ్చినటువంటి అవకాశం అంబేద్కర్ కాళ్ళకి మొక్కి ఆయన మెడలో పూల దండేసి బహిష్కరించబడి ఊరికి దూరంగా ఉన్నటువంటి అంబేద్కర్ గారిని ఇదిగో మళ్ళా మన మధ్యకి తీసుకొచ్చి, ఈ విధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడి పొట్టున 125 అడుగుల ఎత్తైనటువంటి ఒక విగ్రహాన్ని పెట్టి చూపిస్తూ ఉన్నాడు, నమస్కరించమని అడుగుతూ ఉన్నాడు. కారణం ఆయన ఒక సత్ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి. నేను వస్తూ ఉంటే కొంతమందిని చూశాను, స్టేజ్ మీదకి ఒకతను జై భీమ్ అంటున్నాడు, జై నాకు తగులుతూ ఉంది. చాలా సంతోషాలు వస్తాయో మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఇలాంటి పండుగలు ఎప్పుడు వస్తాయి? తర్వాత ఇంటికి పోయిన తర్వాత ఆవిడని ఏం చేయాలి? మనోడు ప్లాన్ వేసుకుంటాడు, క్వార్టర్ కొడతానే ఇంటికి పోయిన తర్వాత భార్య మీద ఎట్లా ఉండాలి. మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంట్లో కూర్చొని తాగి ఆడే పడుకొని ఆడే పడుకుంటారు. మనోడు తాగేది ఎంత, ఇంట్లో ఉన్నటువంటి బొంగలో కుండలో మొత్తం వాటన్నిటితోటి భార్యను కూడా తీసుకొచ్చి బయటపడేస్తాడు. అంబేద్కర్ ఎప్పుడు తాగలేదు. ఆయన తల్లిదండ్రులు లేకపోయినా, తన ఊరు విడిచిపోయినా, అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా, జర్మనీలో ఉన్నా అతనికి తాగటానికి అవకాశం లేక కాదు. ఇది మన సబ్జెక్టు కాదు. నాకు తినడానికి డబ్బులు లేవు, చదువుకోవడానికి డబ్బులు లేవు. ఉన్న డబ్బులు నా పుస్తకాలు కొనుక్కోవడానికి సరిపోతా ఉన్నాయి. ఉన్న డబ్బులతోటి నేను ఏదో ఒక బిస్కెట్టో లేకపోతే ఒక బన్నో ఒక ఛాయో దాన్ని ముంచుకొని 3 పూటల ఆకలినప్పుడు ఛాయ్ బన్ను మాత్రమే తిని బతికి అవసరం ఉన్న నాకు ఇంతకన్నా నేనేం చేయలేనని వాటి జోలికి పోలేదు. భారత రాజ్యాంగం ఇచ్చాడు. అంబేద్కర్ ఆ రోజు మనలో చదువుకున్న వాళ్ళలో ఒక్కడే. కానీ ఈరోజు లక్షలాది మంది అంబేద్కర్ వాదులు, అంబేద్కర్ మనుషులుగా తయారైనారు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు. కానీ ఆయన ఒక్కడుగా ఏం చేశాడో మనం అందరం కలిపి కూడా ఏమీ చేయలేకపోతా ఉన్నాం. ఈ మాయ ఎక్కడుందో నాకైతే అర్థం కావటం లేదు. అందుకే కొంత తెగింపు కావాల్సిన అవసరం ఉంది, కొంత త్యాగం కావాల్సిన అవసరం ఉంది, కొంత మనల్ని మనం సమాజం కోసం అంకితం కావాల్సిన అవసరం ఉంది. అలాంటి అంశాల్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేకమైన సందర్భాల్లో మన ముందు ప్రదర్శించాడు. భార్య పిల్లల్ని ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ ఉన్నారు. తండ్రి లేడు, నాన్న లేడు, బంధువులు లేరు, ఎక్కడుండాలో తెలియదు, ఒంటరి జీవితం. అందరూ నెహ్రూ కానీ, గాంధీ కానీ, లేకపోతే పటేల్ కానీ ఆయనతో ఉన్నటువంటి మొత్తం కూడా 100 సంవత్సరాలు బ్రతికే ఆ ఏజ్లో 65 సంవత్సరాల వయస్సులోనే చనిపోయినటువంటి వ్యక్తి. ఆయన ఇంకొక 5 సంవత్సరాలు బతుకుంటే నాకు తెలిసి ఈ భారతదేశంలో భూస్వామ్య వ్యవస్థ అనేది లేకుండా భారతదేశంలో ఉన్నటువంటి భూమిని మొత్తాన్ని కూడా పేద ప్రజలకి అందరికీ పంపించేవాడు. మనకు భూమి లేదు. ఎక్కడో ఒక ఆశ్రమ భూమిలో కూలి పని చేసుకొని వచ్చి వాడు 10 రూపాయలు ఇస్తే ఇంట్లో వండుకొని తిని పడుకోవటమే జీవితకాలం. భూమి మీద హక్కు లేనటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. కానీ 100,000 ఎకరాల హక్కులు కలిగి, భూములు కలిగి ఉన్నటువంటి సమాజం రెండో వైపు కనపడుతూ ఉన్నది. అందుకే డిస్ట్రిబ్యూట్, పంచండి దేశంలో భూమిని అన్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. స్వతంత్రం వచ్చిన తర్వాత
ఆయన ఇచ్చినటువంటి పిలుపు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించి పోయే కాలంలో ఇచ్చినటువంటి వారసత్వమా, స్వతంత్రమా, లేకపోతే స్వేచ్ఛ? దీనిలో మనం చేయాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా ఈ దేశంలో ఉన్నటువంటి లక్షల కోట్ల హెక్టార్ల భూమిని పంచండి సమాజం కోసం అన్నాడు. విగ్రహావిష్కరణ సభకు ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు జూపూడి ప్రభాకర్ గారు, ఎక్స్ఎమ్మెల్సీ గారు, అలాగే పెద్దలు గౌరవనీయులు అంబేద్కర్ కోసం, అలాగే షెడ్యూల్ కులాల కోసం ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూ దానికోసం కృషి చేస్తున్నటువంటి ప్రముఖ వక్త దిగంబర్ కాంబ్లే గారికి, మిత్రుడు చంద్రమౌళి గారికి, మిత్రుడు స్టాలిన్ గారికి ఈ రోజున చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అంబేద్కర్ గురించి చెప్పడానికి చాలా మహానుభావులు ఉన్నారు, దాని జోలికి నేను వెనకలా. నిజంగా ఈ రోజున ఈ కార్యక్రమం చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుచేతంటే నేను మున్సిపాలిటీలో 30 సంవత్సరాలు కంటిన్యూగా మున్సిపాలిటీలో కౌన్సిలర్ గాను, ప్రతిపక్ష నాయకుడితో ఇక్కడున్నటువంటి జనం లంకపేట దగ్గర నుంచి దుర్గాపురం వరకు కూడా ఎక్కడ ఇల్లు లేక, బతకటానికి బతుకు లేక, ఏదో ఒక చోట నివాసం ఉండాలని చెప్పి అభాగ్యులైనటువంటి అనేక మంది పేదలు ఈ ప్రాంతంలోకి రావటం నిజంగా చూసినప్పుడు ఈ ప్రాంతంలో ఎలా జీవిస్తారు వీళ్ళు అనేటటువంటి ఆలోచన. ఎంచేతండి అన్నీ కూడా మున్సిపాలిటీ పెంటగొప్పు, నీళ్ళు లేవు, రోడ్లు లేవు. అసలు గరగపురం రోడ్డు అంటే ఇప్పుడు డెవలప్ అయింది, అసలు నడవటానికి లేదు ఇక్కడ. కానీ దరిద్రపమైనటువంటి స్థితిలో, ఏవి దిక్కుచోతున్నటువంటి స్థితిలో ఇక్కడికి చేరినటువంటి జనం ఈ రోజున ఇక్కడ చూస్తే మీరు చక్కటి ఇల్లు కట్టుకుని చక్కగా సంస్కారవంతంగా జీవిస్తూ ఇతరులకు సహాయం చేసే మనుషులుగా ఉంటూ ఈ రోజున అంబేద్కర్ని తెలుసుకుని మన జాతి నాయకుడు మన కోసం ఎన్నో చేసినటువంటి మహానుభావుడు, ఆ మహానుభావుడి యొక్క విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకోవాలని చెప్పి మీరు అందరూ ఆలోచించారంటే కనుక మీరు ఎంతగా మరి పెద్ద మనసులో మీ అన్నీ నేను అర్థం చేసుకోగలను. నిజంగా నాకు చాలా మాటలు రావట్లా. మీరేనా నిజంగా ఈ విగ్రహాన్ని పెట్టింది, మీరేనా ఇంత ఆలోచన చేసిందని చెప్పి నాకు ఆలోచన వస్తూ ఉంది. నిజంగా పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు పెట్టవచ్చు, ప్రధానమంత్రులు పెట్టవచ్చు విగ్రహాలు, కానీ ఇటువంటి మారుమూల అనాగరికంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మీరు అభివృద్ధి చెంది దాంతోపాటు మన అభివృద్ధికి కారకుడైనటువంటి అంబేద్కర్ గారిని ఇక్కడ విగ్రహావిష్కరణ చేయటం చాలా గొప్ప విషయం. మీకు 2 చేతుల నమస్కారం చేస్తూ ఉన్నాను. నిజంగా ఈ రోజున గల్లీ నుంచి ఢిల్లీ వరకే కాకుండా భారతదేశం నుంచి ప్రపంచ దేశాల్లో అనేక దేశాల్లో అంబేద్కర్ యొక్క విగ్రహాలు పెట్టుకుని అదొక పండగ వాతావరణంగా చేసుకుంటున్నారంటే కనుక ఆయన మరి ఎటువంటి వ్యక్తో, ఎంత గొప్పవాడో, ఎంత మేధావో, ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఏదైనా చేస్తేనే కదా ఆయన పేరు గుర్తుపెట్టుకునేది. కనుక ఈ దేశానికే కాకుండా ఈ ప్రపంచాన్నే ప్రభావితం చేసినటువంటి మహానాయకుడు అంబేద్కర్. అంటే ఉట్టిన రాలా, ఆయనకేం డబ్బుతో రాలా, లేకపోతే ఆయన ఏమి పెద్ద కులంలో పట్ల, లేకపోతే బలవంతుడు కాదు, కానీ చదువుకున్నాడు. చదువును బట్టే ఈరోజు ఇంకా ఆ గౌరవం వచ్చింది. కనుక నేను చివరికి ఒకే మాట చెప్తాను, మనందరం కూడా చదువుకోవాలి, చదివించాలి పిల్లల్ని. మీరు ఎంతైనా కష్టపడండి, మీ కష్టాన్ని మీ పిల్లలకి ఇవ్వద్దు. అంబేద్కర్ కోరుకున్నది అదే. నేను పొందినటువంటి అవమానం నా జాతి పొందకూడదని అనుకున్నాడు కాబట్టి ఈ రోజున మేమందరం కూడా ఈ స్థితిలో ఉన్నాం. నేను ఇక్కడ ఉన్నానంటే, ప్రభాకర్ గారు ఇక్కడ ఉన్నారంటే, కాంబ్లే గారు ఇక్కడ ఉన్నారంటే, ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నారంటే కనుక అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం, ఆయన ఇచ్చినటువంటి ఆలోచన ద్వారానే మీ గుణాన్ని తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఇంకా అభివృద్ధి చెందాలి, మీ పిల్లలందరూ కూడా బాగుండాలి, మీ పిల్లలందరూ కూడా బాగుండి మంచి మంచి నాయకులుగా మీ పిల్లలందరూ ఇలా వేదికల మీద ఉండి మాట్లాడేటటువంటి స్థితికి మీరు పిల్లల్ని తీసుకురావాలని చెప్పి తెలియజేసుకుంటూ, అంబేద్కర్ గురించి చెప్పడానికి పెద్దలు ఉన్నారు, చక్కగా వివరించి చెప్తారు, చక్కగా వినండి, ఆచరించండి.
ఇంకా రాబోయే కాలంలో అంబేద్కర్ యొక్క వాదాన్ని మీరు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్. ఒకసారి చేయొద్దండి, ఎడం చెయ్యి చెయ్యెత్తాలంటే ఇట్లా ఎత్తాల, ఇట్ట కాదు, ఇట్ట ఎడం చెయ్యి. అట్లనే మీ ఒడిలో కానీ ఇంకొకళ్ళు కానీ లేకపోతే మీ రెండో చెయ్యి కూడా ఖాళీ ఉందనుకుంటే బీరువులో పెట్టకుండా వచ్చుంటే ఖాళీ ఉంటుంటే అది కూడా ఎత్తండి. రెండో చెయ్యి కూడా, కుడి చెయ్యి కూడా ఎత్తండి. ఆగండి ఆగండి, మీరు మాట్లాడటాను కాదు, ఇదే తొందరపాటు. రెండు చేతులు ఎత్తారు అందరూ, అందరూ రెండు చేతులు ఉన్నాయా? ఫస్ట్ అందరూ స్టేజ్ మీద ఉన్నాయా లేవా? స్టేజ్ మీద చేతులు ఉన్నాయా లేవా? ఎత్తులు ఉన్నాయా లేవా? ఇప్పుడు ఇదిగో మీరు కొట్టే చిన్న శబ్దం ఈ భీమవరానికి ఏం జరుగుతుంది 39వ వార్డులో? మోషన్ రాజు ఇందాకే కదా ఇంట్లో ఉన్నాడు, ఇప్పుడు ఎక్కడికి పోయాడు? మోషన్ రాజు లేకపోతే ఆ శబ్దాలు రావే. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి, గట్టిగా. మా ఊర్లో ఇంత పైరు మరి చిన్న విషయం. మరి అన్నగారు ఇందాక అన్నారు అంటే మోషన్ రాజు గారు ఇంకా పెద్ద విగ్రహం పెట్టాలని భీమవరంలో ఆల్రెడీ 2 విగ్రహాలు కనీవిన రీతిలో మోషన్ రాజు అన్నయ్య గారు భీమవరం 2 విగ్రహాలు పెట్టించారు. అంటే అన్నగారు ఇంకా పెద్దదని చెప్పారు అన్నయ్య, అది ఇంకా పెద్దది. థ్యాంక్ యూ అన్నగారు, థ్యాంక్ యూ. అలాగే మనం ఎంతో చీఫ్ గెస్ట్గా పిలుచుకొని మన కోసం మరి ఎంతో దూరం నుంచి వచ్చిన అన్నయ్య కాంబ్లీ అన్నయ్య గారిని ఆయన సందేశాన్ని కోసం తెలుపుతూ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈ ప్రాంతంలో స్థాపించిన మీ అందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు, ప్రత్యేకంగా నా ఉపన్యాసాలు అనేక మీడియాలో అవైలబుల్ ఉన్నాయి. నేను ఎప్పుడు కూడా ఒక నాయకుడిని పొగుడుతూ కానివ్వండి, ప్రత్యేకంగా నేను మోషన్ రాజు సార్ గురించి వింటూనే ఉన్నాను, ప్రత్యక్షంగా ఈరోజు చూశాను. ఒక కల్మషం లేని, స్వార్థం లేని, రాజకీయాన్ని రాజకీయంగానే చూస్తూ తను వచ్చినటువంటి జాతిని విస్మరించకుండా బాధ్యతతో ఆ జాతితో నిస్వార్థంతో ఉంటూ వాళ్ళలో మమేకమై వాళ్ళలో ఒక్కోళ్ళై పనిచేస్తున్నటువంటి గొప్ప నాయకుడు మోషన్ రాజు గారిని ఈరోజు కలవడం సంతోషం. అదేవిధంగా ఇప్పుడే సార్ విన్నారు. వాస్తవానికి సార్ మాట్లాడిన తర్వాత నాకేం మిగిలి లేదు, అయినా ఏదైనా ప్రయత్నం చేస్తాను. కారణం ఏంటంటే మనం ఈ దేశాన్ని ఒకవేళ పరిశీలన చేసినట్లయితే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నిన్న ఒక మీటింగ్లో కూడా ఉదాహరణ చెప్పాల్సిన పరిస్థితి. సార్కు మీకే చెప్పాలని చెప్తున్నా. సార్, నా దగ్గర 2013లో నేను కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఒక ఆయన గేట్ దగ్గర వచ్చి పిలుస్తున్నాడు. నేను రీడింగ్ రూమ్లో చదువుకుంటా ఉన్నాను. సండే రోజు పిలుస్తుంటే ఎవరండి అంటే, సార్ నా పేరు మంగళి మల్లయ్య అండి, మీకు కలవడానికి వచ్చానంటే లోపలికి రమ్మన్నాను. వచ్చారు. వచ్చేసి ఆయన బాధ చెప్పారు. ఆయన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్ ఉద్యోగంలో అప్పటికే రిటైర్ అయ్యారు. వారికి ఒక కుమారుడు. ఆయన అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. దురదృష్టవశాత్తు భారతదేశానికి వచ్చిన తర్వాత యాక్సిడెంట్లో అతను మరణించాడు. అతని స్మారకార్థము ఆ గ్రామంలో బాబాసాహెబ్ విగ్రహాన్ని స్థాపించాలనే ఆలోచనతో నాకు చీఫ్ గెస్ట్గా రావాలని పిలవడానికి వచ్చాడు. నేను అడిగాను, ఎందుకు సార్ బాబాసాహెబ్ విగ్రహాన్ని ఎందుకు పెట్టాలి మీరు
అని అంటే ఆయన ఒక మాట అన్నాడు, బాబాసాహెబ్ కంటే ముందు నేను మంగలి మల్లయ్యను. బాబాసాహెబ్ కంటే ముందు ఈ దేశంలో నేను మంగలి మల్లయ్యను. నేను మంగళి వృత్తి చేయడము, క్షవరము చేయడము, సేవలు చేయడము తప్ప ఈ దేశం నాకు ఇతర పని ఏమి ఇయ్యలేదు. కానీ నా బాబాసాహెబ్ మూలంగా నేను ఈరోజు ఆఫీసర్ మల్లయ్యను, కాబట్టి బాబాసాహెబ్ విగ్రహాన్ని పెడతానని అన్నాడు. చాలా ముచ్చటేసి ఆ కార్యక్రమానికి వెళ్ళాను. ఈ సందర్భాన్ని మనం చూస్తూ ఉంటే వాస్తవానికి బాబాసాహెబ్ జయంతి వచ్చిందంటే మాలమాదిగలే జయంతి చేయాలి. మరి ఇతరులు జయంతి ఉత్సవాలకు వాళ్ళ రాజకీయంగా వాడుకోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ దేశానికి కృతజ్ఞత భావం లేదు అనే ఆలోచన వస్తుంది. ఈ దేశంలో ఉన్న మిగతా ప్రజలకు కృతజ్ఞత భావం లేదు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు ఇంత పెద్ద మాట మాట్లాడాల్సి వచ్చిందంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, మా రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు, మీ దగ్గర పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. వాళ్ళు బ్రాహ్మణికల్ సోషల్ ఆర్డర్లో శూద్రులు. మనుస్మృతి అధ్యాయం 4 శ్లోకం 61 ప్రకారము శూద్రుడు ఏను రాజ్యమును అంగీకరించదు. శూద్రుడు అంటే మాలమాదిగలు కాదండి, ఈ పొరపాటు చేయమాకండి. జందెం లేని కులాలను శూద్రులు అంటారు. కమ్మలకు జందెం లేదు, రెడ్లకు జందెం లేదు, కాపులకు జందెం లేదు, బీసీ కులాలు ఎవరికి జందెం లేదు. జందెం లేని కులాలు శూద్రులు. అంటే శూద్రుడైన రాజ్యము అంగీకరించరాదని స్పష్టంగా మనుస్మృతి ఘోషిస్తూ ఉంది. ఆ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ కష్టపడి రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటే బ్రాహ్మణ పండితులు శూద్రుడైన రాజ్యాన్ని మేము అంగీకరించరాదు కాబట్టి నీకు రాజ్యాభిషేకం చేయమని నిరాకరించారు, వ్యతిరేకించారు. అటువంటిది శూద్రుడైన చంద్రబాబు నాయుడు రాజ్యం ఏలుతున్నాడు. అటువంటిది శూద్రుడైనటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పరిపాలన చేస్తున్నాడు. అటువంటిది శూద్రుడైన రేవంత్ రెడ్డి అక్కడ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు. దీనికి కారణం ఏంటి? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కానీ వారికి బాబాసాహెబ్ పట్ల కృతజ్ఞత భావం లేదు. బాబాసాహెబ్ పట్ల కృతజ్ఞత భావం లేకపోవడమే పక్కన పెట్టండి. ఎంత గొప్పగా తన ధర్మం గురించి మాట్లాడుతూ ఒంట్లో పునకం వచ్చినట్టు. ఈ ప్రాంతంలో పునకం అంటే అర్థమైందా? అంటారు కదా, మా తెలంగాణలో అంటారు పునకం. ఒంట్లో పునకం వచ్చినట్టు సనాతన ధర్మం, సనాతన ధర్మం, సనాతన ధర్మం అంటాడు. అలాంటి చూసి బాధ అనిపిస్తుంది. ఇంద్రబాబు నీ పరిస్థితి అని. ఏ సనాతన ధర్మం గురించి ఈరోజు వేషధారణ వేసుకొని మాట్లాడుతున్నటువంటి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనుస్మృతి అధ్యాయం 10 శ్లోకం 129 ప్రకారం శూద్రుడు ఎటువంటి ధనార్జన చేయరాదు. వదులుకో నీ సంపదను పవన్ కళ్యాణ్, వదులుకో. మనుస్మృతి అధ్యాయం 4 శ్లోకం 89 ప్రకారము శూద్రుడి ముందర వేదాధ్యాయం చేయరాదు. మరి ఎట్లా నువ్వు చేస్తున్నావు? నువ్వు ఎలా వేస్తారని వేస్తావు? మనుస్మృతి అధ్యాయం 4 శ్లోకం 189 శూద్రుడు ఎటువంటి గోసంపదను కలిగి ఉండరాదు, గుర్రాన్ని కలిగి ఉండరాదు, బంగారాన్ని కలిగి ఉండరాదు, నెయ్యిని పూజించకూడదు. మరి ఇవన్నీ చేస్తాడు పవన్ కళ్యాణ్. బాబాసాహెబ్ భిక్షతో ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఎదిగినటువంటి వ్యక్తి కనీసం కృతజ్ఞత భావం లేకుండా ఏ ధర్మం, ఏ మతాన్ని అవమానించిందో దాన్ని స్థాపించడానికి పనిచేస్తాడంట. మిమ్మల్ని
రాజ్యంలో ఎక్కించింది, పదవుల్లో ఎక్కించింది దేశాన్ని అభివృద్ధి పరచమని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని, ప్రజల్ని అభివృద్ధి చేయమని పిచ్చి పిచ్చి ఉపన్యాసాలు ఇచ్చి జనాల్ని మోసం చేయడానికి కాదు. రావాలి దయచేసి చిరంజీవి ఇంకా మిగిలిన వారు ఏది చదవడం కాదు. మరి అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. దయచేసి అందరూ ఒకేసారి వెళ్ళొద్దు. బఫే సిస్టమ్ ఏర్పాటు చేశారు. ప్రేమ విందు ఉంది. అందరూ భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుచున్నాం. మరి నాయకుల్ని మరి ఎంతైతే మనం స్వాగతం ఉంచామో మరి అందరూ దయచేసి అందరూ భోజనం చేసి వెళ్ళాలి. ఒకేసారి అందరూ వెళ్ళొద్దు భోజనానికి. మీ అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. క్రౌడ్ ఎక్కువ అవుతుంది. దయచేసి యూత్ వారు మనం లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు భోజనం గది అంటే అందరి అడిగే వివేకుల దేశం జీవితాన్ని దారపోసినాడు రమణకై అవమానాలను భవించి నిలిచెర బలమై తరాల బతుకులు పూలదండ వేయించలేదు వాళ్ళ చేత. మరి ఎవరైనా మరి దగ్గరలో ఉంటే యార్లగడ్డ పుష్పవతి గారు భోజనానికి ఎవరు ఏ ఇబ్బంది పడద్దు. అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాం.